మారనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథము 45వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. అతి సుందరుడవైన తండ్రి స్తోత్రములు. అతి సుందరి అని నీ యొక్క పెండ్లి కుమార్తెను పిలుచుతున్న మీ మాటను బట్టి నీకు స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మీ నోటి నుండి వచ్చేటటువంటి తేనెకంటే మధురమైనటువంటి మాటలు, జీవపు మాటలు, మమ్మల్ని ప్రాణముతో నిలబెట్టగలిగినటువంటి మాటలు, జీవాధిపతమైనటువంటి నీ నోట్లోంచి వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క కళగలిగినటువంటి పెండ్లి కుమార్తె కొరకు నువ్వు మాట్లాడేటువంటి ప్రతి విధమైనటువంటి మాటలు కూడా మాకు జీవం పోసేటటువంటివి ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రములు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదని సెలవిచ్చిన మాటను బట్టి నీ దయగలిగినటువంటి మాటలు మాకు అందించి మా రూపురేఖలన్నీ కూడా నీ రూపురేఖలుగా మార్చబట్టడానికి అవకాశం కలిగించమని, వాక్యం నుండి వర్తమానం అందించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినంత బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘశాంతపరుడు, అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘశాంతపరుడు, నిత్యము వ్యాజంబు చేయాడు, ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని పావనానా మమును తింపుమా, నాయంతరంగములో వసించు నో సమస్తమా. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా మరణాత చదువుకున్నటువంటి వాక్యములో పరమగీతములోని 5వ అధ్యాయం 9వ వచనములకు సంబంధించినటువంటి మాటగా మనకి ఇది కనబడుతూ ఉన్నది. ఎందుకంటే స్త్రీలలో అధిక సుందర వగుదాన అనేటటువంటి మాటను బట్టి దీని యొక్క మరి సంబంధించినటువంటి మాట క్రీస్తు ఇది కీర్తన 45:2 ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు అనేటటువంటి మాట. పెండ్లి కుమార్తెను మరి వరుడైనటువంటి క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట స్త్రీలలో అధిక సుందరి అని. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏమంటుందంటే నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు అనేటటువంటి మాట ఇక్కడ మనం గమనించవలసి వచ్చినట్లయితే కనుక ప్రభు మనకి అతి సుందరుడై ఉన్నారు. ప్రభు దృష్టికి సంఘమైనటువంటి వధువు సంఘమైనటువంటి నువ్వు నేను కూడా అతి సుందరి అనేటటువంటి మాటకు తగినటువంటి వారముగా మనల్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. అందుకే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగినటువంటి మాటకు మనకు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. లోకంలో ఎంతోమందికి ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు, ఎన్నో రకాలుగా ఉంటే ఉండవచ్చు. కానైతే మరి పెండ్లి కుమార్తె అనేటటువంటి సంఘాన్ని అడుగుతూ ఉన్నది స్త్రీలైనటువంటి వారు, ఇతర సంఘాలైనటువంటి వారు, దేవునితో సహవాసం చేసేటటువంటి ఈ యొక్క వధువు సంఘాన్ని అడిగేటటువంటి వారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే నీ ప్రియుని విశేషమేమి అంటే విశేషము అనేటువంటి మాటకి దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. విశేషం అంటే ఒక స్పెషల్. దాన్ని ఏమంటారంటే వింత రూపం అనొచ్చు, ప్రత్యేక రూపం అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు. ఈ యొక్క స్పెషల్ అనేటటువంటి మాట వెరైటీ అనవచ్చు. కనుక విశేషం అంటే మరి అన్నిటినీ మించినటువంటి ఒక గొప్ప లక్షణమై ఉన్నదని. అందుకే దేవుడు మరి పరమగీతం 1:8 కూడా ఏమని రాయబడి ఉన్నదంటే నారీమణి సుందరి అని పిలువబడింది. అయితే ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి
రూపము మార్చబడుతుంది, పిలుపు మార్చబడుతుంది. ఎందుకంటే సహవాసం ఎక్కువ అవుతుంది కనుక. మొదట్లో ఉండేటువంటి సహవాసం కంటే కూడా ఎక్కువైనటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను గురించి దేవుడు వర్ణించేటటువంటి వర్ణనిది. 1వ అధ్యాయంలో 1:8 ఉన్నటువంటి సుందరి అనేటువంటి మాట, నారీమణి సుందరి అని. అయితే ఈ నారీమణి అంటే నారి అనగానే మరి స్త్రీ అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ నారి అంటే ఒక అల్లుకునేటువంటి తాడు అని కూడా అర్థం ఉంది నారి అంటే. అలాగే నరము అని కూడా అర్థం ఉంది. నరం అంటే నారి కురుపు అని కూడా ఉంది. నారి అంటే ఆడదని ఉంది, అల్లుకునేటువంటి తాడు అని ఉంది, మరి నార కురుపు అని కూడా ఉంది. అది ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా నార కురుపు వేసిందని అంటారు. అది ఎంతో కాలం వరకు కూడా అది తగ్గదు, స్వస్థత అవ్వదు. అది ఒక రకమైనటువంటి పురుగు కుడితే గనక వారికి నార కురుపు వేసింది అంటారు. దానిలోంచి కూడా చీము రక్తం కూడా నార టైపులో పైకి వస్తుంది. దాని గురించి నార కురుపు అనేటువంటి మాట. నారీమణి, మణి అంటే మరి చాలా విలువైనటువంటి ప్రీసియస్ స్టోన్ అనేటటువంటి మాట కూడా ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు, విలువైనటువంటిది. నాగమణి అంటే గనక, నాగ అంటే పాము, ఆ పాము శిరస్సు మీద ఒక మణి ఉంటుందని, ఆ మణి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు త్యాగాలు చేసి ఆ మణిని తీసుకొస్తారని అని అంటారు చరిత్రలో మనం వినేటటువంటి మాటలు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆదాములో నుంచి అవ్వమ్మ ఎప్పుడైతే వచ్చిందో నరుల్లో నుంచి తీయబడినటువంటి దానవు నువ్వు నారి అని ఆదాము గారు చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రెషియస్ స్టోన్ అంటే ప్రశస్తమైనటువంటి రత్నము, ప్రశస్తమైనటువంటి రత్నము. అందుకే మరి సంఘం దృష్టిలో మరి ప్రభు ఎలాగున్నారంటే అతి సుందరుడు. ప్రభు దృష్టిలో సంఘం ఎలాగుందంటే, అంటే వధువు సంఘం ఎలాగుందంటే అతి సుందరి. కనుక అతి సుందరి, అతి సుందరుడు అనేటువంటి ఈ యొక్క మరి సంబంధాన్ని మనం చూసుకోవలసినటువంటి వారమైన. అలాగే సుందరి అంటే ఏంటి? చక్కనిది అని. రేపుకాను గురించి రాయబడినటువంటి మాట ఏంటి? ఆమె కన్యక, ఆమె చక్కనిది అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాము. కనుక అంటే ఏంటంటే అందమైనది. చక్కనిది అనగానే రూపురేఖలు చూడగానే ఆ వ్యక్తి యొక్క ముక్కు, నోరు, కళ్ళు, ఆ చెవులు, ఆ వర్చస్సు అంతా కూడా చూడటానికి ఎంత చక్కగా ఉందో అని మనము వర్ణిస్తూ ఉంటాము. కనుక ఆ స్త్రీని చూడగానే లేదా కన్యకను చూడగానే ఆ కన్యక చాలా చక్కగా ఉందని, సుందరి, దాన్నే బ్యూటిఫుల్ అని కూడా మనం చెప్పుకోవలసినటువంటి మాట అయినది. కనుక సుందరుడైన క్రీస్తు నుంచి సుందరవతి అయినటువంటి సంఘము బయలు వెళుతూ ఉన్నది. అదే దేవుని యొక్క రూపము. ఆయన యొక్క రూపం మనలోనికి వస్తూ ఉంది. ఆయన యొక్క రక్తము నిమిషము కూడా మనలోనికి జీవముగా ప్రవేశిస్తూ ఉంది. అది మన శరీరంలో ప్రవహిస్తూ ఉన్నది. మన రక్తం మార్పులోనికి వస్తుంది, మన యొక్క రూపం మార్పులోనికి వస్తుంది. అదే దేవుని యొక్క రూపంలోనికి కలిసిపోయేటటువంటి రూపమని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చెప్పుకోవాలంటే గనక, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నరులందరూ కూడా అతి సుందరుడై ఉన్నాడు. ఆయన మానవుడిగా వచ్చాడు, మామూలు మానవుడే. కానైతే ఆయన యొక్క రూపం ఎలాగుందంటే, ఆయన ఎత్తు, ఆయన యొక్క రంగు, ఆయన యొక్క రూపు, ఆయన యొక్క అవయవ పొందిక కూడా ఎలాగుందంటే సక్రమమైనటువంటి కొలతలు. అసలైనటువంటి నరుడికి ఎంత పొడుగుండాలో కొలత, ఎంత బరువు ఉండాలో కొలత, ఆయన యొక్క రంగు ఎంత ఉండాలో ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతుల నుంచి ఆయన వచ్చారు. కాబట్టి అసలైన నరునికి ఉండవలసినటువంటి కొలతలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన దేవమానవుడై ఉన్నారు. కనుక దేవమానవుడు అయినటువంటి ఆయన నీకేమై ఉన్నారంటే సుందరుడై ఉన్నాడు. మామూలు సుందరుడు కాదు, మామూలు అందగాడు కాదు, అతి సుందరుడై ఉన్నాడు. కనుక అతి సుందరుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు వారికి మరి సమానమైనటువంటి జోడి ఎవరంటే అతి సుందరి. నీ బ్రతుకు, నీ యొక్క భక్తి జీవితము, నా భక్తి జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. యేసు ప్రభు వారి యొక్క సక్రమైనటువంటి అవయవ పొందిక అన్నారు కనుక సక్రమైన కొలతలు గలవాడని. ఆదాము సుందరుడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఊపిరి ఆయనలోనికి వెళ్ళింది కాబట్టి, ఆదాములోనికి వెళ్ళింది కాబట్టి ఆయన యొక్క రూపు రేఖలు ఎలాగ ఉన్నాయంటే సుందరమైనటువంటి, అందమైనటువంటి, సుందరమైనటువంటి ఆదాము గారు దేవుడే. ఎప్పుడైతే ఆదాము చేసుకున్నారో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం కూడా అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. ఎంత అందమైనటువంటి, సుందరమైనటువంటి రూపము. అందుకే ఆదాముల నుంచే కూడా అవ్వను తీశారని చెప్పుకున్నాం కదా మనము. అవ్వమ్మ గారి యొక్క రూపం కూడా
అంటే దేవుడు, దేవుని రూపము ఆదాము, ఆదాము యొక్క రూపము అవ్వమ్మ. ఈ ముగ్గురు కలిసి ఒక్క చోట ఉంటే గనక మరి వాళ్ళు రూపురేఖలన్నీ కూడా సమానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే దైవజనులు చెప్పినటువంటి మాట ఇందాక చెప్పాను మీకు. ఆదామును చేసిన తరువాత దేవుడు చూసుకున్నాడట, నేను ఇలా ఉన్నానా అని చూసుకున్నాడని దైవజనులు చెప్పినటువంటి మాట. ఆయన ఏం చేశారంటే వివరించారు, ఆయన యొక్క రూపాన్ని వివరించారు. అందుకే దేవుని రూపమే ఆదాము. అవ్వను చూసి ఏమని కూడా ఆదాము కూడా ఏమన్నాడు, నా అలాగే ఉన్నది ఈ వ్యక్తి అనుకున్నాడట. కనుక అందుకే నరిలోని తీయబడ్డావు నారీ కాదు, నువ్వు నా దానివే, ఇది నాదే అని స్వతంత్రించుకునేటటువంటి మాట అక్కడ చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు, ఆదాము, అవ్వ ఈ ముగ్గురు కూడా ఒకే రూపము కలిగినటువంటి వారై ఉన్నారు. కనుక మనం చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే దేవునితో సహవాసము నిత్యము ఎప్పుడైతే మనం చేసామో మన యొక్క రూపం, ప్రభు యొక్క రూపం ఒకటే అవుతుందని. రూపలావణ్యములు ఆయన యొక్క రక్తం ద్వారా వచ్చేటువంటి రూపలావణ్యములని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి దేవుని యొక్క రూపంలోనికి నువ్వు వచ్చావా, దేవుని యొక్క రూపంలోనికి నేను వచ్చానా, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. మనకు మనమే ప్రశ్నించుకునేటటువంటి పరిస్థితి రావాల్సి ఉన్నది. అందుకే ఇప్పుడు 5:9 ఏమనుందంటే అధిక సుందరి అనేటటువంటి మాట. మరి ఇప్పుడు మీటింగ్స్ పెట్టుకునే వారు చాలామంది అధిక సుందరి అనేటటువంటి హెడ్డింగ్ కూడా పెట్టుకుని మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. కనుక వధువు సంఘారోహణ అనేటటువంటి సభలు కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అతి సుందరుడై ఉన్న మన యొక్క ప్రభు, అతి సుందరమైనటువంటి వధువు ప్రభు దృష్టికి. అందుకే నరుల కంటే కూడా నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎంతోమంది నరులు ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, కానీ అన్ని దేవుళ్ళ కంటే కూడా ఈ దేవుడు అతి సుందరమైనటువంటి దేవుడు. కనుక వికార రూపం ఉండదు ఈయన దగ్గర, చూసే కొలది చూసేటటువంటి రూపమే ఈయన దగ్గర ఉంటుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక నరుడైన క్రీస్తు ప్రభు ఈ పెండ్లి కుమార్ రూపం ఎలాగొచ్చింది, శ్రమల వలన ఈ రూపం వచ్చిందని మనం అర్థం చేసుకుందాం. శ్రమల వలన పెండ్లి కుమారుడు అయ్యాడు. శ్రమల వల్ల అంటే పెండ్లి కుమార్తెకి ఏం కావాలి, శ్రమ కావాల్సిందే. ఈ శ్రమను బట్టి రూపం మారుతూ ఉంటుందన్నమాట. రూపం మారడం వికార రూపం కాదు. శ్రమలో ఉన్నప్పుడు కూడా సుందరమైనటువంటి రూపము కావాల్సి ఉన్నదని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. కనుక ఆదాము నరులోని తీయబడినటువంటి నారి అనేటి అవ్వను బట్టి ఆదాము పెండ్లి కుమారుడైనట్లుగా క్రీస్తు ప్రభువారు కూడా ఏమై ఉన్నారంటే పెండ్లి కుమారుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఇంత చిన్న నరుడై మన దగ్గరకు వచ్చారు కాబట్టి అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప నరుడుగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు వరుడుగా మార్చబడినటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే శిలువ శ్రమలను సహించినటువంటి దేవుడు. శిలువ శ్రమలను సహించాడు. ఎంత శ్రమ మామూలుగా ఉందా? నీ ముఖం మీద ఎవరైనా చూసినట్లయితే నీకు ఎంత కోపం వస్తుంది, నిన్ను ఎవరైనా చేత్తో కొట్టినట్లయితే, నీ గడ్డం పట్టుకుని పీకినట్లయితే కనుక నీకు ఎంత కోపం వస్తుంది? నువ్వేమైనా సహించుకోగలుగుతావా? ఎంత సహింపు ఆయనకు వచ్చింది. నరుడయ్యుండు కూడా అంత సహింపు కలిగినటువంటి తండ్రి, నీ కర్త నీ భర్త ఎవరి కొరకు? నీ కొరకే నా కొరకే, నరుల కొరకే. నరుడి నుంచి తీయబడినటువంటి మరి ఈ పెండ్లి కుమార్తె వరుణ్ణోంచి తీయను. ఎందుకు? ప్రియురాలేంటంటే పెండ్లి సంఘము ఈయనలో నుంచి తీయబడినదే. కనుక పెండ్లి కుమార్తె తీయబడవలసి ఉన్నది, సంఘములో నుంచి తీయబడవలసి ఉంది. ఒక ఆపరేషన్ చేయించుకుని పురుడు వచ్చుకునే అమ్మాయికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఆ పొట్ట చీరి ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డను తీస్తారు పైకి. అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా తీస్తారు. పైకి తీయబడినది ఆ మానవులో నుంచి మానవురాలు వచ్చింది, మానవు నుంచి మానవుడు వచ్చాడు. కనుక అలాగే తీయబడింది. ఆదాములో నుంచి ఎముక తీయబడింది, ఆ ఎముక స్త్రీగా మార్చబడింది. అది దేవుని యొక్క మరి గొప్ప కార్యం ఇది. అందుకే నరుల్లోని తీయబడిన నరుల్లోనే, అందుకే వారిద్దరు కూడా సహవాసము, వారిద్దరు కూడా భార్య భర్తలను పిలువబడ్డారు, వారిద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు నిర్మించబడి ఉన్నారని. కనుక అందుకే శ్రమను సహించాలి. ఇప్పుడు గాఢ నిద్ర కలుగు చేశారు అంటే అప్పుడు మత్తు మందు లేదు, కానీ నిద్ర గాఢ నిద్ర. ఇప్పుడు మనకు మత్తు పెడుతున్నారు ఆపరేషన్ చేయాలంటే కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఫస్ట్ ఆపరేషన్ అక్కడైంది, ఫస్ట్ మత్తు కూడా అక్కడ పెట్టారు. దేవుడే మత్తు మంది ఇచ్చాడు, దేవుడే ఆపరేషన్ చేశాడు, దేవుడే కుట్లు వేశాడు, ఆ చర్మం ఆ గాయమును
పూడ్చి ఏం చేశారంటే గాయము కట్టినటువంటి వాడు, గాయం చేయవాడని నేనే, గాయము కట్టువాడని నేనే అన్న మాట అక్కడి నుంచి మొదలైందని మనం అర్థం చేసుకుందాము. అలాగే సుందరుడైనటువంటి క్రీస్తు ప్రభులో నుంచి అధిక సుందరుడైన పెండ్లి కుమారుడు కావాలంటే కనుక, సుందరుడైన క్రీస్తు ప్రభు అధిక సుందరుడైన పెండ్లి కుమారుడు కావాలంటే శిలువ శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఈ సంఘమైన పెండ్లి కుమార్తె కొరకు శిలువ శ్రమను అనుభవించవలసినటువంటిది. అట్లే సుందరి అయిన ప్రియురాలు కూడా ఏం చేయాలి? ఆయన తగినటువంటి సుందరత్వం రావాలంటే శ్రమలు అనుభవించవలసిందే. శ్రమలు అనుభవిస్తేనే సుందరత్వం వస్తుంది. కనుక శ్రమల వలన మనకి సుందర రూపము కావాల్సి ఉంది. ఈ అబ్బాయి శ్రమలేంటి, అబ్బాయి కష్టమేంటి అన్న మాట మనము అనుకోవడానికి వీల్లేదని దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నారు. అందుకే పరమగీతం 2:2 ఇందాకే చెప్పుకున్నాం కదా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. నిజమే, వల్లి పద్మం అంటండి, అది సువాసన ఇచ్చేటండి పద్మం. మరి ఏమాత్రం కూడా ఒక్క ముళ్ళు కూడా ఆ పువ్వుకి అంటుకోకుండా, ఆ పువ్వు చినిగిపోకుండా, అది ఎప్పుడు మొదలుపెట్టిందో ఆ చెట్టు ముళ్ళ పొదల్లో పడింది, ఆ చెట్టు పైకి వచ్చింది. అలాగే మరి మొగ్గ పువ్వు అది విడవటం అనేటటువంటిది. ఏమాత్రం కూడా ముళ్ళు దానికి అంటుకోకుండా చూసుకునేటటువంటి స్థితి పెండ్లి కుమార్తె యొక్క స్థితి అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే వల్లి పద్మం అంటే లిల్లీ పుష్పం అని కూడా అర్థం చెప్పారండి. ప్రకటన గ్రంథం వివరంలో వల్లి పద్మం అంటే ఏంటో కాదు, వల్లి పద్మని పాలస్తీనా దేశంలో ఆ తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పుష్పానికి వల్లి పద్మం అని పేరు పెట్టారని. అదే మన ప్రాంతంలో అయితే కనుక లిల్లీ అంటారు. ఈ లిల్లీ మనకు కొంచెం రేఖలుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మరి ఆ సైజులో ఉండి పువ్వు ఉంటుంది, కొంచెం కాడ ఉంటుంది, ఒక వేలంత పొడుగు కాడ ఉంటుంది. అయితే మరి దీని గురించి వివరించినటువంటి భక్తులు ఏమన్నారంటే అది పైన ఒక రేఖ పువ్వులాగా కాకుండా ముద్ద పువ్వులాగా నందివర్ధనం పువ్వులాగా ఉంటుందని నేను అర్థం చేసుకుంటున్నాను అనమాట. ముద్దగా ఉంటుందని, అది మంచి స్మెల్ ఇస్తుందని, అది ఆకర్షణీయంగా ఉంటుందని. దాని యొక్క అక్కడ పాలస్తీనా దేశంలో అనేక రంగులు ఉంటాయని కూడా నేను విన్నాను, చెప్పడము మనకు తెలియదు. అయితే అనేక రంగులు ఉంటాయి, అనేక రంగులు, అనేక ఆకర్షణీయమైనటువంటి సువాసనలు వస్తాయి కానీ వల్లి పద్మంలో నుంచి. కానీ తెల్లటి పుష్పానికి ఒక ఘనత ఉన్నదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సరే మనం చూసినప్పుడు తెలుపు అనగానే మనకు చాలామంది ఇష్టపడుతూ ఉంటాము. తెలుపు అంటే పవిత్రతకు గుర్తు, తెలుపు అంటే శుద్ధ సువర్ణం అనేటటువంటి గుర్తు అయి ఉన్నది. కనుక మరి వర్ణింప శక్యము కాని తెలుపు అటండి ఆ తెలుపు. వల్లి పద్మానికి ఉండేటటువంటి తెలుపు వర్ణింప శక్యము కాని, పాల వంటి తెలుపా లేకపోతే తేనె వంటి తెలుపా, ఇంకా కొంచెం తేనె కలర్లో పసుపు కలర్లో ఉండేటటువంటి మిల్కీ వైట్ అంటారు దాన్ని. ఏంటంటారు మిల్కీ వైట్ అంటే ఇంక ఏ తెలుపు కూడా అందదనమాట. అసలు మనం దర్శనాల్లో ఒక్కొక్కసారి మహా వెలుగును చూస్తూ ఉంటాం. మనం ఆ వెలుగును వర్ణించాలంటే పాలలాంటి తెలుపు అనుకోవాలా, మల్లిలాంటి తెలుపు అనుకోవాలా, ఏ తెలుపు అనుకోవాలో కూడా మనకు తెలియదు, వర్ణించలేము. అంత వర్ణాతీతమైనటువంటి కలర్ దానికి ఉంటుందని మనము మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే సుందరమైనటువంటిది ఈ లిల్లీ పుష్పము, వల్లి పుష్పము. వల్లి పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? బలురక్కసి చెట్లలో. అంటే తన యొక్క కుటుంబంలో పుట్టింది మొదలుకొని కష్టాలే, పెళ్ళయి పెద్ద అయిన తర్వాత కష్టాలే, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగంలో కష్టాలే, ఎక్కడ చూసినా కష్టము కష్టము కష్టము. అది చూసుకుంటే కనుక యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. యోసేపు యొక్క జీవిత చరిత్ర ఏంటి? చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా తండ్రి చేత చాలా ప్రేమించబడ్డాడు. అయితే కనుక అన్నగారులు ఏం ద్వేషించారు. తండ్రికి ఎప్పుడైతే దగ్గర అయ్యాడో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ తండ్రి ప్రేమకు ప్రతిగా వీళ్ళు ద్వేషం పంచిపెట్టారు. కనుక ద్వేషించారు. సుందరుడైనటువంటి ఆ యొక్క యోసేపును వాళ్ళందరూ కూడా ద్వేషించుకున్నారు. అందుకే కష్టాలే, ఆ బిడ్డకు కష్టాలు ఎప్పుడూ కూడా కష్టాలే. అన్నల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు కొట్టేవారు, తిట్టేవారు, అసహించుకునేవారు. వీళ్ళు లేకుండా ఉంటే బాగుండు, కళలు ఉండవు, ఏమీ ఉండవు, ఒకసారి పోతాయి మనకని చెప్పి అతడు వస్తున్నాడని చెప్పి ఆహారం పట్టుకొచ్చేటటువంటి ఆ యోసేపును గోతులు వేయడం అనేటటువంటిది ఒక రకమైనటువంటి చెర, మామూలు చెర కాదు. బబులోని చెర, ఐగుప్తు చెర, అషూరు చెరలు ఎన్నో ఉన్నాయి ఈ మన బైబిల్ గ్రంథంలో. కనుక ఒకదాన్ని మించినటువంటి ఒకటి మహాశ్రమలతో కూడినటువంటి చెర అంటే చాలా మరి కష్టంతో కూడినటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకుందాము. కనుక ఆ చెరలన్నీ కూడా దాటుకున్నప్పుడు వల్లి పద్మము వచ్చింది. ఈ బలురక్క చెట్లు అంటే ఇవే. ఇంట్లో చూస్తే అత్తగారు మామగారుల వాళ్ళ ఆడబడుసులు వాళ్ళ కష్టాలు, పెళ్ళయిన తర్వాత మళ్ళీ అక్కడ పుట్టింటికి వెళితే కనుక వదిన గారితో కష్టాలు,
అలాగే ఎప్పుడు చూసి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ కొడుకులకు కోడళ్ళు వస్తే కోడళ్ళ వల్ల కూడా ఒక రకమైనటువంటి కష్టాలు, ఎప్పుడూ కష్టమే. అందుకే బలురక్కసి చెట్లు చుట్టూ ఉంటూనే ఉంటాయి. అయినప్పుడు కూడా వాటి వైపు చూడకుండా, వాటిని ఆలోచన చేయకుండా అలా వస్తాయి అలా పోతాయి అనుకుని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసి ప్రభు వైపు చూస్తూ ఉన్నామో, ప్రభు ముఖాన్ని చూస్తూ ఉన్నాం, ప్రభు వాక్యాన్ని చూస్తూ, ప్రభు యొక్క వాగ్దానాన్ని చూస్తూ ఉన్నాము, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కష్టం వచ్చినప్పుడు ప్రభు యొక్క శ్రమలను తలంచుకోవాలంటే, ఎందుకంటే ప్రభు నీకంటే ఎక్కువ నాయన ఎంత చిత్త కొట్టేశారు తండ్రి, ఒక్క మేర కూడా లేకుండా శరీరం అంతా కూడా చీల్చేశారు కదా, గ్యాలమ్ములతో చీల్చేశారు కదా. ఒకటా రెండా 5 పంచగాయాలు అంటారు, కానీ శరీరం అంతా తూట్ల కింద దున్నబడిందని కూడా వ్రాయబడి ఉన్నది. కనుక అంత శ్రమలు, ఆయనకున్న శ్రమలు మనకు ఉన్నాయా? మన శ్రమలు వచ్చినప్పుడు ఆయన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాలటండి. ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకున్నామో, అయ్యో ప్రభా నీ అంత శ్రమ నేను పడలేదు నాయన తండ్రి, నాకు ఈ శ్రమలో తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభా, తట్టుకునే శక్తి నాకు దయచే. నువ్వు ఎలాగ జయం పొందావు, నేను కూడా జయం పొందడానికి నాకు కృప అనుగ్రహించవా ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చిన. అలాగే ఈ బలురక్కసి చెట్లలో వెళ్ళి పద్మము అలా పైకి లేచి నిలబడింది. లేచి దీని పని అయిపోయింది అనుకునేటటువంటి పరిస్థితుల్లో అది లేచి నిలబడిన. యోసేపుని ఎలా దేవుడు ఎత్తి పట్టుకున్నాడో ఐగుప్తు దేశంలో, ఎలాగ ఎత్తి పట్టుకుని అతని యొక్క టాలెంట్స్ అన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయబడేటట్లుగా ఎంత మర్మంతో కూడినటువంటి జీవితము యోసేపు గారి యొక్క జీవితము. అది మనం అర్థం చేసుకుని శ్రమలు వస్తున్నాయని మనం విసుక్కునేటటువంటి పరిస్థితులు మనం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా నాకు ఏ కళాకాంతలను దేవుడు ఇస్తున్నాడు, నాకు ఏ మేలు బహుమతులు ఇస్తున్నాడు అనేటటువంటి తలంపు మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆఫ్టర్ ఆల్ కింద ఉంటుందో మనకు ఆ శ్రమలన్నీ కూడా. శ్రమ 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 అనేటువంటి మాట మన దగ్గరికి రావడానికి వీల్లేదు. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు కూడా దేవదాస్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఓ శ్రమ వచ్చావా, వస్తే కనుక నువ్వేదో తెచ్చే ఉంటావు, తెచ్చింది ఏదో ఇచ్చేసి వెళ్ళిపో అనాలండి. అంత మరి మాట పలకడానికి ఎంత సహనం అవసరమైనది ఒకసారి ఆలోచన చేస్తే కనుక. అందుకే మరియు ఈ వధువు సంఘానికి అంతటి తెలుపు, అంతటి సువాసన, అంతటి పరిమళ సువాసన దానికి ఉన్నదంటే సంఘమునకు పరిమళ సువాసన కావాలి. సంఘముల యొక్క జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా అనేక ప్రజలకు మనం మార్గదర్శిగా ఉండవలసినటువంటి వారమైన. మార్గదర్శనం అంటే వారు ఇలా ప్రార్థన చేసుకున్నారంట, వారికి ఈ మేలు జరిగింది, మనం కూడా అలా చేసుకుందాం. అమ్మ మీరు ఎలాంటి ప్రార్థన చేస్తారో చెప్పండి మాకు అని అడుగుతారు మనల్ని. ఎలాంటి ప్రార్థన చేస్తాం, ఎలాంటి అనుభవంలో ఉన్నాం అనేటువంటి విషయాలు మనము మరి ఇతరులకు చెప్పవలసినటువంటి వారమని. అందుకే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అనేటటువంటి సంబోధన దేవుడు పెండ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి మాట. అయితే ఈ తెలుపు ఎటువంటి తెలుపు అంటే ఎక్కడ కూడా వివరించలేము మనం. పాలంత తెలుపా, మల్లెపువ్వు అంత తెలుపా, స్వచ్ఛము అంటున్నారు. ఏ తెలుపు అది దేనికి కూడా సమానం కాదు, తెలిపే. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ఏ తెలుపు కూడా ఈ తెలుపుకు ఏమాత్రం కూడా తగదు. కనుక ఏది కూడా సాటి రాదు. సాటి లేనటువంటి దేవుని యొక్క బిడ్డలం మనము. కనుక మన యొక్క జీవితం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు మనకి ఈ రోజున తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు మరి రూపాంతర కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి చరిత్ర ఏంటి? మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఏంటంటే, ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు. అదండి ప్రకాశమానమాట అండి, మిగుల తెలుపటండి. అంటే దాన్ని మించినటువంటి తెలుపు లేదు, దాన్ని మించినటువంటి ప్రకాశత లేదు. అంత గొప్ప దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, అది మనం గ్రహించుకోవలసినటువంటి వారం. ఇంకోటి ఏమన్నారే, లోకమందలు ఏ చాకలి, ప్రపంచం ఎంతో ఉంది, ఎన్నో దేశాలు, 200 సుమారు దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోనూ కూడా ఇలాంటి చాకలి అంటే ఎంత తెల్లగా ఉతికేటువంటి చాకలి ఎవడో లేడు. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప వెలుగు. ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు అని. కనుక దేవుని యొక్క రూపము అటువంటిది, ఆయన యొక్క వర్చస్సు అటువంటిది. ఆయన సంఘమును, అందుకే సంఘము ప్రతిబింబం అన్నారు. పరలోకానికి ప్రతిబింబము సంఘం అన్నారు. సంఘం ఎలా ఉండాలంటే ప్రభువుకి ప్రతిరూపమై ఉండాలి. పరలోకంలో ఉండేటటువంటి దివ్యమైన స్థితికి ప్రతిరూపమై ఉండాలి. భూలోకంలో ఉండి కూడా, భూలోకంలో శ్రమలు అనుభవిస్తూ కూడా అలాంటి గొప్ప ఏర్పాటు కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శ్రమానుభవములో నుంచి మహిమానుభవములోనికి మమ్మల్ని రప్పించడానికి మామూలు సుందరత్వం కాదు, అధిక సుందరత్వం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. నీ నోట్లోంచి వచ్చినటువంటి మధురమైనటువంటి మాటల వల్ల
వచ్చేటటువంటి యొక్క మహిమ రూపము మేము మీ సన్నిధికి రావడానికిని ఆ మహిమ రూపము అద్దుకోవడానికిని మధ్యాకాశంలో మీతో పాటు మేము విందు అనుభవించే భాగ్యం పొందడానికి కృప దయచేయమని పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని పక్కనే ఉంటుంది నాయన. పెండ్లికి పిలువబడిన వారు బహుమానాలు అందుకుంటారు తప్ప పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు కాదు. కనుక మేము బహుమానాలు అందుకునేటటువంటి అంతస్తు కంటే మించిన అంతస్తు పెండ్లి కుమారుని పక్కన పెండ్లి కుమార్తె అంతస్తు పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.